భయంకరమైన మందులు ఎక్కాయండి. అయ్యవుతే నేను తట్టుకోలేకపోయిందండి. జుట్టు ఊడిపోతే అమ్మ అని డాక్టర్ గారు చెప్పారు, నువ్వు ఈ తట్టుకోవాలి, ఈ మందులు నీకు భయంకరమైనవి ఉంటాయి, మరి నీకు సీరియస్ అవుతుంది, వాంతులు అవుతాయి, ఈ రసనలు అవుతాయి అని మరి ముందుగానే నాకు డాక్టర్ గారు చెప్పారండి. నేను అంతా కుమిలిపోయానండి. మరి అమ్మగారికి చెప్పానండి, ఎలాగంటున్నారండి అమ్మగారికి అని. పర్వాలేదు, మేమందరం ప్రార్థన చేస్తాము, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, నీ గురించి ప్రార్థన చేస్తాము. అమ్మగారు అయ్యగారు సంఘస్థులందరూ నా గురించి ప్రార్థన చేస్తారండి. మరి హాస్పిటల్లో నుండి నేను 2 వారాలు మంచం మీదే చాలా బలిహీనతగా అయిపోయానండి. లేకపోతే శక్తి లేదండి. మరి నేను తట్టుకోలేకపోయేదాన్ని. ఇంకా మందులకి అన్నం తింటారంటే నాకు అసలు అన్నం మీద ఉండేది కదండి. ఆ అన్నం మీద పురుగులాగా అనేది సూర్యులో మీద తీసుకేసుకునేదాన్ని. నేను ఎంతో వేదన పడిపోయానండి. ఎంతో దేవుడికి తెలిసింది. భయంకరమైన మందులు ఉంటాయి, కిమోలు అంటే కరెంట్లు పెట్టేటప్పుడండి కడుపులు ఎంతగానో నొప్పి. అమ్మగారు రోజులు ఫోన్ చేశారండి, ఎలాగున్నారని చూసి. అమ్మగారండి నాకు నేను తట్టుకోలేకపోతున్నానండి, నొప్పి వచ్చేస్తుందండి, మరి నేనేమైపోతానండి అని చెప్పానండి. పర్వాలేదు ప్రార్థన చేసుకుని మేము ప్రార్థన చేస్తున్నాం, సంఘం ప్రార్థన చేస్తుందని అమ్మగారు అయ్యగారు ఎంతగానో నా కోసం ప్రార్థన చేశారండి. పెద్ద మెసులండి. నాకు అక్కడ ఎవరు తెలియదు, ఎవరు తోడలేదు, దేవుడే తోడింది. ఆ రూమ్లోకి ఆ గదిలోకి నన్ను మెసుల్లో చదివేసి వెళ్ళిపోయి వరకు చిచ్చేసి 1 గంట దాకా ఎవరు కనపడి వరకు కాదండి. యేసునైనా తండ్రి నన్ను రక్షించు, నేను బ్రతుకుంటే నేను కోటం పెట్టించుకుని సాగించి చెప్తానని అనుకున్నానండి. మరి నా జీవితంలో దేవుడు ఎంతో మేలు చేశాడండి. మరి ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం నాకు ఆరోగ్యం ఇచ్చారండి. మరి దేవుడు నన్ను ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడండి. నేను ఇంకా డ్యూటీకి వెళ్ళనేమో, నేను మానేస్తాను అంగన్వాడి మాయమ్మ గారికి మా బిడ్డకు కూడా అమ్మ నేను చేయనని సంతకం పెట్టేస్తాను వచ్చి అనేదండి. కానీ నాకు ఆరోగ్యం ఇచ్చి నేను డ్యూటీ అంతా చేసుకుంటున్నాను, ఆ పని అంతా చేసుకుంటున్నాను. నాకు దేవుడు ఎంతగానో ఆరోగ్యం ఇచ్చాడండి. మరి నాకు క్యాన్సర్ అనే దృష్టిలో కాపలేదండి. మరి నాకు అంత దేవుడు శక్తినిచ్చి బలాన్ని ఇచ్చిన్నాడండి. మరి మాకు కుటుంబంలో ఎన్నో సోదరులండి. మరి మా అమ్మాయి గారికి ఒంట్లో బాగాలేదండి. ఆ పరిస్థితుల్లో నేను చూపించుకునేదాన్ని కాదండి. అదే తగ్గిపోద్ది, ఆడవాళ్ళకి అలాగా ఉంటుంది కదా అని అనుకుని అసలు చేస్తాను. మరి ఏమో క్యాన్సర్లో దింపిందండి. అయినప్పటికీ నన్ను దేవుడు ముట్టాడండి, దేవుడు స్వస్థపరిచాడండి. నాకు ఎవరున్నా లేకపోయినా నా సంఘం వచ్చిందండి. నన్ను చూస్తాకి అమ్మగారు అయ్యగారు వచ్చారండి. నాకెంతో పాపం చేశారండి. నాకు ధైర్యం వచ్చిందండి. నేను దిక్కు చోటుగానే పడుకుని ఉన్నాను. ఇంకా అమ్మగారు మేము వచ్చామని ఫోన్ చేశారండి, కిందకు వచ్చారండి. రోళ్ళకి రానివ్వలేదండి. మరి అప్పుని కూడా రానివ్వరండి, ఒక్క మనిషినే రానిస్తారండి. మరి నాకు ప్రార్థన చేసి వెళ్ళారండి. మరి ట్రీట్మెంట్ 2 రోజులకి మొదలు పెట్టారండి. మరి నాకు చాలా మేలు చేశాడండి దేవుడు. అలాగేనండి కొడుకునంటే అల్లుడిని ఇచ్చాడండి. అల్లుడి గారు ఎంతో మాకు సాయం చేస్తాడండి. నన్ను ఎక్కడికి వెళ్ళి నన్ను నడిపించి బుద్ధి అవుతుంది కదండి. ఎక్కడికి వెళ్ళినా నేను ఫోన్ చేయండి, నేను తీసుకెళ్తాను అత్తమ్మ గారు నా బిడ్డ నాకు చెప్తూ ఉంటాడండి. మరి ఒక రోజు నేను హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు మా అమ్మాయిని మా అల్లుడిని నేను ఏడ్చేసానండి. నేను తిరిగి వస్తానో రానో చెప్పలేను అని ఎంతగానో ఏడ్చి కన్నీరు తుడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. దేవుడు మళ్ళీ మీ మధ్యలో నిలబెట్టి మరి ఆయన కృప ఇచ్చి ఆయన కృప ద్వారా నేను నిలబడి సాక్ష్యం చెప్తున్నానండి. మరి మా కోసము, మా అమ్మాయి గారి కోసము, నాకు 2 మనవాళ్ళండి. మరి మా ఆయన గారి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడిలో నేను సాగేలాగా ప్రార్థన
ప్రార్థన ఇప్పుడు మానకుండా మధ్యలో నేను తప్పుకోకుండా నా గురించి ప్రార్థన చేయండి. మరి 22వ తారీఖుని, ఈ నెల 22వ తారీఖుని ఎంఆర్ఓ స్కానింగ్ తీయాలంటున్నారండి. మన బుధవారం వెళ్ళామండి హాస్పిటల్కి. మరి లోనంతా బాగానే ఉందమ్మా. మరి సంవత్సరంలో నీకు సంవత్సరం అయింది కాబట్టి నీ బాడీలో మరి ఎక్కడైనా ఏమన్నా ఉందేమో అని నీకు ఎంఆర్ఓ స్కానింగ్ తీయాలని అపాయింట్మెంట్ నాకు 22వ తారీఖు ఇచ్చారండి. మరి రిపోర్ట్ అంతా బాగా వచ్చేలా చెయ్యండి. మీరు అందరూ ప్రార్థన అమ్మగారు అయ్యారు అక్కడి మరి ఈ చిన్న సాక్ష్యము దేవుడు తీసుకుంటాక దేవుడికి ఎన్నో వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీసుకుంటాక